వెల్కమ్ టు విజిల్. భారతీయ పురాతన దేవాలయాలు, వాస్తు, ఆలయ నిర్మాణాల మీద అనేక పరిశోధనలు, పురాతన నిర్మాణాలపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డి చేసి వందల దేవాలయాలకి నేటికి స్థపతిగా పనిచేస్తున్నటువంటి చరిత్రకారులు, రచయిత, పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గారితో విజిల్ ప్రేక్షకుల కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం, విజిల్ కల్చరల్ మ్యాగజైన్ పేరుతో ఒక శీర్షికని నడపడానికి ప్రేరణ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గారు. వారి సూచన మేరకు భారతీయ సంస్కృతుల్ని విజిల్ ప్రేక్షకుల కోసం, మహనీయుల అనుభవాలని, సాంస్కృతిక చారిత్రక చైతన్యాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చి వాళ్ళలో చైతన్యాన్ని నింపటం కోసం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. నాగిరెడ్డి గారు నమస్కారం. నమస్కారం అండి. నాకు నేను ఇంటర్వ్యూలో చెప్పినట్టు భారతదేశంలో అత్యంత అద్భుతమైన, మహా అద్భుతమైన శిల్ప సంపద, మహా నిర్మాణాలు ఇవాళంటే ఈ హైడ్రాలిక్, ఈ సిస్టము, ఇంజనీరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆ రోజుల్లో మాన్యువల్గానే ఒక మహా కట్టడాలు, అది ఎలా నిర్మించారు, ఆ నిర్మాణాలకి ఏం వాడారు అనే దాని మీద కూడా మీరు పరిశోధన చేశారు. అయితే ప్రత్యేకించి ఈ శీర్షికలో హిందూ దేవతల్లో, త్రిమూర్తుల్లో ప్రత్యేకించి శివుణ్ణి లింగాకారంలో పూజించటానికి ఏంటి ఆ ప్రత్యేకత అనేదాన్ని వివరిస్తారా? నిజం చెప్పాలంటే భారతదేశంలోనే కాక భారతీయ సంస్కృతి విస్తరించినటువంటి దక్షిణాసియా, తూర్పు ఆసియా, ఇంకా కూడా మన బృహద్ భారతం అంటాం, అంతా కలుపుకున్న తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా భారతీయ సంస్కృతి విస్తరించింది. భారతీయ సంస్కృతి అనేది చాలా పెద్ద మాట. అదిగో వాటిల్లో మనం తొట్టతొలిగా చెప్పుకోవాల్సింది ఈ త్రిమూర్తులు అనే కాన్సెప్ట్. అంటే భారతదేశంలో దేవుడిని కేంద్రంగా చేసుకొని వైదిక బ్రాహ్మణ మతం విలసిల్లింది. ఆ వైదిక బ్రాహ్మణ మతంలో సృష్టి, స్థితి, లయ అనే 3 దశల్లో సృష్టికి బ్రహ్మకారకుడని, స్థితికి అంటే సస్టెనెన్స్కి విష్ణుకారకుడని, లయ ఇక ప్రతిది పుట్టిన ప్రతి వస్తువు గిట్టవలసిందే కదా, అదిగో ఆ గిట్టింపజేయటానికి శివుడు లయకారకుడుగా గుర్తింపు పొందాడు. ఇలా త్రిమూర్తుల్ని ఆరాధించటం భారతీయ సంస్కృతిలో ఒక ప్రత్యేకమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఈ ముగ్గురులో కూడా శివుణ్ణి విలక్షణంగా ఆరాధిస్తారు. ఎలా ఆరాధిస్తారు అంటే విష్ణుమూర్తిని మన ఆకారంలోనే, విష్ణు రూపంలోనే విష్ణు యొక్క అవతారాలు, రకరకాల అవతారాలుగా దశావతారాలు ఉన్నాయి. 24 చతుర్వింశతి విష్ణుమూర్తులను ఉన్నాయి. అలాగే బ్రహ్మను కూడా ఆయన్ని పంచముఖ బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మగా మనం అంటే మూర్తి రూపంలోనే, ఒక ఆకారంలోనే ఆరాధించటం ఆనవాయితీ. మనమంతా కూడా బయట చూస్తున్నాం. కానీ శివుడికి వచ్చేతలకి 2 రకాలుగా ఆరాధిస్తారు. శివుడిని 99% లింగ రూపంలోనే ఆరాధించటం ఆనవాయితీ. అది ఎందుకో కూడా చెబుతాను. 1% శివుణ్ణి మూర్తి రూపంగా కూడా ఆరాధిస్తారు. ఎలా అంటే శివుణ్ణి లింగ రూపంలో మనమంతా చూస్తున్నాం. ఏ ఆలయానికి వెళ్ళినా కూడా శివలింగం ఉంటుంది. శివలింగానికి ఎదురుగా మనం ఇలా నమస్కరించేటప్పుడు మీకు దాని మీద రేఖలు కనిపిస్తూ ఉంటాయి. శివలింగం మీద దాన్ని లక్షణోద్ధారణ రేఖలు అని అంటారు. వాటిని ఈ మధ్య బ్రహ్మసూత్రాల పేరిట విపరీతమైనటువంటి ప్రాచుర్యం దక్కింది దానికి, శివలింగానికి. అది లింగ ఇట్లా ఉంటుంది. మీకు అదేమిటంటే శివుని యొక్క ఇప్పుడు ప్రకృతి పురుషుడు. పురుషుడు ఎవరు? శివుడు. ప్రకృతి ఎవరు? మాత గౌరీదేవి, పార్వతి, దుర్గా. ఇదిగో వీళ్ళిద్దరి కలయిక వల్లే సృష్టి కార్యక్రమం జరుగుతుంది అని శైవులు నమ్ముతారు. కాబట్టి కింద ఏం చేస్తారంటే శక్తి స్వరూపాన్ని పానవట్టంగాను, పురుష స్వరూపాన్ని అంటే అక్కడ ప్రకృతి పురుష కాన్సెప్ట్లో పురుష రూపాన్ని ఆ శివుని యొక్క లింగ రూపంలోనూ మనం పూజించటం ఆనవాయితీగా వస్తుంది. ఎందుకు అంటే అటు
యోని కానివ్వండి లేక ఇటు పురుషాంగం కానివ్వండి, ఇవి రెండు సంతానోత్పత్తికి ప్రధాన కారకులు కదా, అంటే అసలు ఈ జీవం ఉండటానికి కారకులు కదా అన్న ఉద్దేశంతో వాటిని అలా ఆరాధిస్తారు. మన దేశంలో ఈ శివలింగాన్ని అంటే ముందుగా మనం ఏమనుకోవాలంటే, అసలు శివుణ్ణి మనం మూర్తిలో అంటే శివుడుగా అంటే ఆయన కూర్చున్నట్లుగా లేక మెడలో పాము ఉన్నట్లుగా, ఆయన జటాధారిగా, ఆ తర్వాత ఏమో శూలాన్ని ఢమరుకాన్ని ధరించినట్లుగా మనం చూస్తూ ఉంటాం చాలాసార్లు బొమ్మల్లో కూడా. అది చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఆలయాల్లో ప్రతిష్ఠించబడి ఉంటుంది. మనం ఒక్క ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఆలయంలో శివుడు సిద్ధేశ్వర స్వామి అని ఆయన కూర్చున్నటువంటి రూపం అత్యంత అందంగా మలిసినటువంటి ఏకైక ఆధారం మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే, మీకు అనంతపురం జిల్లాలో హేమావతి అని ఒక ఊరు ఉంది. మడకచెర మండలం అన్నమాట అది హేమావతి. ఆ హేమావతిలో శివుడు ఇలాగే కూర్చొని ఉంటాడనమాట. అత్యంత అందంగా ఉంటాడు ఆయన. సిద్ధేశ్వర స్వామి పేరిట పూజించబడతాడు. అది అంటే సామాన్య శకం 9వ శతాబ్దం నాటిది. అది ఒకటి అత్యంత అరుదైన. మిగతా చోట్ల చిదంబరంలో నటరాజ, అది కూడా మూర్తి అంటే ఆకారం, దైవ ఆకారంతో ఆ నటరాజు తాండవంలో ఉన్నట్టుగా మనకు కనిపించేటువంటి ఒక మూర్తి. ఇవి కొన్ని ప్రత్యేకతలు అనుకోవచ్చు, అరుదైన అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. కానీ మిగతా 99% భారతదేశంలోనూ ఇంకా దక్షిణాసియా దేశాల్లోనూ శివుడు లింగ రూపంలోనే ఆరాధించబడుతూ ఉంటాడు. మొట్టమొదటి నుంచి ఉంటుందన్నమాట. ఆయన శివునికి రుద్రుడని, శివుడని, అలాగే ఏకాదశి రుద్రులని, దానికి సంబంధించిన 18 శివ రూపాలని, అష్టాష్ట అంటే 64 భైరవ రూపాలని, ఇలా శివునికి సంబంధించినటువంటి ఆరాధనా పద్ధతులు అనేకం మనకి అందుబాటులో ఉన్నాయి. ఇక మళ్ళీ అసలు విషయానికి వస్తే, శివుణ్ణి లింగ రూపంలో ఎందుకు పూజిస్తారు అంటే, ప్రతిమలు అంటే ఆరాధించేటువంటి ప్రతిమలు 3 రకాలు. ఒకటి సకల కళా సమన్వితం అంటే ఒక మూర్తి అన్నమాట. ముందు పక్క వెనుక ఇలా పూర్తిగా విడిగా ఒక శిల్పాన్ని చూస్తే ఎలా ఉంటుందో దాన్ని సకలం అంటాం. అంటే మూర్తి కంప్లీట్గా ఆకారం ఉంటుందన్నమాట. నిష్కలం, అసలు ఆకారమే ఉండదు, అది ఒక చిహ్న రూపంలో ఉంటుంది, దాన్ని ఆరాధిస్తారు. దానికే శివలింగాన్ని మనం నిష్కలం అంటాం అన్నమాట. సకలం నిష్కలం రెండు కలిపి ఉంటాయి. అది ఎలా ఉంటుంది అంటే, ముఖలింగం. మీరు శ్రీకాకుళం జిల్లాలోని ముఖలింగం వెళ్తే పక్కన శ్రీకాకుళానికి దాదాపుగా ఒక 25-30 కిలోమీటర్లో ముఖలింగం అని ఉంటుంది. శ్రీ ముఖలింగ క్షేత్రం అంటారు దాన్ని. దాంట్లో మీకు శివుని యొక్క లింగం మీదే శివుని యొక్క ముఖం కూడా ఉంటుందన్నమాట. దాన్ని ముఖలింగ క్షేత్రం అంటారు. ముఖలింగం అది సకలం నిష్కలం. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా అసలు ఆకారమే లేకుండా ఉంటేనేమో దాన్ని నిష్కలం అంటాం, ఆకారం ఉంటేనేమో సకలం అంటాం. లింగము ప్లస్ లింగం మీద శివుని యొక్క తలభాగం కానీ లేక బస్ట్ సైజు వరకు కానీ ఉంటే దాన్ని సకల నిష్కలం అంటాం. ఇది ప్రతిమా లక్షణంలో చెబుతారు, అక్కడక్కడ మనం చూసుకోవచ్చు కూడా. ఇక మరి ఇందులోకి వచ్చేస్తే ఏమవుతుందంటే, శివుని యొక్క లింగాన్ని ఆరాధించటం ఎప్పటి నుంచి ప్రారంభమైంది అని అంటే, మనమేమో భారతదేశంలో అనాది కాలం నుంచి అని అంటాం. దానికి ఫలానా సమయం అని తెలియదు మనకి. కానీ అసలు ఆలోచిస్తే ప్రపంచంలోనే సంతానోత్పత్తికి కారకమైన ఈ పురుషాంగాన్ని పూజ చేయటం కేవలం మన భారతదేశంలోనే అత్యంత ప్రాచుర్యం పొందినా మిగతా చోట్ల కూడా ఇలాంటి ఆధారాలు దొరికాయి. అయితే ఆ లింగాకారం శివునితో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నాయా లేవా అన్నది ఇంకా కూడా మనం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇందుకు ఉదాహరణగా మనం ఒకదాన్ని చెప్పుకోవాలి. ఇజ్రాయెల్లోని పర్హా హొరేష్ అనే ఒక ప్రాంతంలో అప్పటికింకా అంటే దాన్ని ఏమంటారంటే ప్రీ పోటరీ నియోలిథిక్ ఏజ్ అంటారు. అంటే కొత్త రాతి యుగమే, కానీ ఇంకా అప్పటికి మట్టి కొండలు తయారు చేసుకునే దశకి మానవుడు ఎదగలేదు. అదిగో ఆ దశకు సంబంధించినటువంటి ఒక చిన్న శివలింగం దొరికింది అక్కడ. ఎక్కడ? ఇజ్రాయెల్లో. చాలా ఆశ్చర్యం వేసింది ప్రపంచ పురావస్తు శాస్త్రవేత్తలందరికీ, అందులో భారతీయ ప్రతిమా లక్షణంపై పరిశోధన చేసేటువంటి ఇండాలజిస్టులకి. అరే, మనం మన దేశంలోనే అనుకున్నామే, అక్కడ కూడా దొరికిందా? అంటే ఏమిటి, ఈ శివలింగ తత్వం అక్కడికి కూడా వ్యాపించిందా? లేక సంతానానికి కారకమైనటువంటి లింగ రూపాన్ని ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో ఆరాధించే ఒక పద్ధతి కొనసాగిందా అన్న దానిపై ఇప్పటికీ తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో ప్రశ్న ఉదయించింది.
అంటే ఖచ్చితంగా 100 సంవత్సరాల క్రితం ప్రారంభమైన సింధు నాగరికత అన్వేషణ తవ్వకాలు. అయితే మనం ఇజ్రాయెల్లో దొరికింది అని ఆశ్చర్యపోయేలోపు మనకి మన భారతదేశంలో కూడా సామాన్య శక పూర్వం 3000 సంవత్సరాల నాడే, అంటే ఇప్పటికి 5000 సంవత్సరాల నాడే విలసిల్లిన సింధు నాగరికతల్లో లింగాకారాలు దొరికాయి. ఎక్కడ? మొహంజోదారోలో దొరికింది, హరప్పాలో దొరికింది, ధోలావీరా అనే చోట కూడా దొరికింది. అవన్నీ కూడా రాతితో తయారు చేసిన చిన్న లింగాకారాలు, అంటే పురుషాంగాలు అన్నమాట అవి. మరి ఇవేమిటి అని ఆలోచిస్తే అదే సింధు నాగరికతలో మొహంజోదారోలో మనకు దొరికినటువంటి ఆ శివుని పశుపతి రూపంలో యోగముద్రలో ఉన్న శివునిగా గుర్తించారు కదా కొంతమంది, పశుపతి అని. దానికి సంబంధాన్ని కలిపి శైవారాధన ఎప్పటి నుంచో ఉంది అన్నటువంటి ఒక అంశం కూడా వెలుగులోకి వచ్చింది. దీన్ని కూడా మనం పక్కన పెడదాం. అంటే ఇదంతా చారిత్రకంగా అక్కడ ఒక చోట ఇక్కడ ఒక చోట ఆధారాలు దీనికి సంబంధించినవే ఉన్నాయి అని మనం చెప్పుకోవడానికి ఈ ఉదాహరణలు పనికొస్తాయి. ఇక మనం సింధు నాగరికత నుంచి మధ్యలో మళ్ళీ చాలా దాన్ని ఏమంటామంటే గ్యాప్ వచ్చేసింది. లేదు, సింధు నాగరికత అర్ధాంతరంగా ఆగిపోయింది కాబట్టి ఆ తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఏం కొనసాగింది, అప్పటికి రాతి యుగం కొనసాగుతోంది. రాతి యుగం అంటే మీకు చాలుకోలు తిక్క అంటాం, అది కొత్త రాతి యుగపు చివరి దశ. దాని తర్వాత ఇనుప యుగం వచ్చింది. ఈ 2 దశల్లో కూడా మనకి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. కానీ మళ్ళీ చారిత్రక తొలి యుగంలో మొట్టమొదటిసారిగా మళ్ళీ శివలింగాలు బయటకు వచ్చాయి. అంటే శివుడిని లింగ రూపంలో ఆపాదింది. ఎందుకు? అప్పటికే భారత సంస్కృతిలో శివుణ్ణి ఆరాధించడం ఒక భాగమైంది కాబట్టి శివుణ్ణి లింగ రూపంలోనే ఆరాధించటం, ధ్యానించటం రకరకాలుగా ప్రతిమా లక్షణం ప్రకారంగా చేసుకుని ఉండొచ్చు. అయితే అమరావతిలో క్రీస్తు శకం, మనము మళ్ళీ ఇప్పుడు క్రీస్తు శకం అని అనొద్దు కదా, మీరు పెట్టుకొని తీసేసేయండి. అమరావతిలో సామాన్య శకం 1వ శతాబ్దికి చెందిన 2 సెంటీమీటర్ల ఎత్తున్న ముఖలింగం దొరికింది. ఆశ్చర్యం! మామూలుగా మధ్యలో లింగం చుట్టూ చిన్న శివుని యొక్క 4 తలలు ఉంటాయి అన్నమాట. దాన్ని ముఖలింగం అంటాం కదా. దాన్ని అక్కడ తవ్వకాలు జరిపినటువంటి ఐకే శర్మ గారు ఇష్టలింగం అని అన్నాడు. దాన్ని చిన్న ఇష్టలింగం. అదిగో అలా ప్రారంభమైనటువంటి లింగార్చన ఇక మిగతా శతాబ్దాల్లో కేవలం తెలుగు నేల మీదే కాకుండా భారతదేశం అంతా కూడా విస్తరించింది. అది శాతవాహనుల కాలపు తరువాత నుంచే. భారతదేశంలోనే కాకుండా ఈ శివలింగాలు మీరు చెప్పిన ఇజ్రాయెల్ కాకుండా ఇంకా వేరే ప్రపంచంలో ఇంకా వేరే ఏదైనా దేశాల్లో ఆనవాళ్ళు ఉన్నాయా సార్? ఆనవాళ్ళు అంటే మీకు తర్వాత దక్షిణాసియా దేశాలు అన్నింటిలోనూ జావా, సుమత్ర, బోర్నియో వీటన్నిటిలో కూడా మీకు శివలింగాలు ఉన్నాయి కదా. అవన్నీ ఎప్పటివి? సామాన్య శకం 5-6 శతాబ్దం, అంటే గుప్తుల కాలం తర్వాత, ఇటు చోళుల కాలం తర్వాత అక్కడ స్థిరపడినటువంటి మన భారతదేశ రాజవంశీకులు ఇదే వరవడిని అక్కడ కూడా కొనసాగించి శివునికి ఆలయాలు నిర్మించారు. ఈ శివలింగాల టాపిక్లో శివలింగానికి మొట్టమొదటి గుడి భారతదేశంలో ఎక్కడ నిర్మించారు నాగిరెడ్డి గారు? ఇది చాలా పరిశోధనలు జరిగిన తరువాత, అంటే మనకు ప్రస్తుతం తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయానికి కోతవేటు దూరులో ఉన్నటువంటి గుడిమల్లం. ఆ గుడి పల్లం అంటారు, గుడిమల్లం అంటారు. అంటే పల్లంలో ఒక గుడి కట్టారని దాన్ని గుడి పల్లం అని పిలిచేవాళ్ళని, రాను గుడి మల్లమైందని అంటూ ఉంటారు. అక్కడ ఒక విలక్షణమైనటువంటి శివలింగం వెలుగు చూసింది. అంటే ఉంది. ఎప్పటిది మరిది అని అంటే అక్కడ కూడా ఈ ఐకే శర్మ గారు, డి హనుమంతరావు గారు అనేటువంటి 2 కేంద్ర పురావస్తు సంస్థ ఉద్యోగులు జరిపిన తవ్వకాల్లో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏమొచ్చాయి? అప్పటి వరకు ఏం చేస్తున్నారంటే భూమి మీద ఒక చిన్న రాతి కంచె మధ్యలో ఒక పీఠం, ఆ పీఠం మీద పురుషాంగాన్నే ప్రతిబింబించే శివలింగం పైన రుద్రశివుని యొక్క బొమ్మ. ఆ రుద్రశివుడు ఒక చేతిలో ఒక మేకను పట్టుకున్నట్లుగా, ఆ తర్వాత ఇంకొక చేతిలో పరసు అంటే గండ్రగొడ్డలు అంటాం కదా, దాన్ని ధరించినట్లుగా, ఆయన అపస్మార పురుషుడు అని ఒక రాక్షసుడి మీద నిలబడినట్లుగా దానిపైన బొమ్మ చెక్కింది. ఈ బొమ్మ మహామహులైనటువంటి పురావస్తు పరిశోధకుల దృష్టిని ఆకర్షించింది. అది ఎప్పటిది అని తెలుసుకోవటానికి అందరూ సామాన్య శకం పూర్వం 2వ శతాబ్దం అని,
ఆ తర్వాత కొంతమంది 3వ శతాబ్దం అనుకోరు, కానీ 2వ శతాబ్దం అనే దానికి అందరూ అంగీకరించారు. ఎందుకంటే దాని మీద ఉన్న ప్రతిమా లక్షణం బట్టి అక్కడ మీకు భారత స్తూపంలో కూడా క్రీస్తుకు పూర్వం 2వ శతాబ్దమే కదా, అదిగో అక్కడ అప్పుడప్పుడే మౌర్యుల అనంతర కాలంలో రూపుదిద్దుకున్న ప్రతిమా లక్షణానికి దగ్గరగా ఈ రూపురేఖలు ఉన్నాయి కాబట్టి దీన్ని సామాన్య శకం పూర్వం 2వ శతాబ్దిగా పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా పండితులు శ్రీ శివరామూర్తి గారు, అలాంటి ఆనంద్ క్యాంటీష్ కుమారస్వామి గారు, ఇలాంటి మహనీయులంతా కూడా దానికి ఆ డేటింగ్ ఇచ్చారనమాట. దీని తర్వాత మనం అక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటి, ఈ ఐకే శర్మ గారు జరిపిన తవ్వకాల్లో అసలు విస్తుగొల్పే ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు బయటకు వచ్చాయి. ఏమిటి అవి అంటే, ఆ లింగం చుట్టూ ఆయన కిందకి వెళ్ళారు తవ్వుకుంటూ కిందకి వెళ్తే లింగాన్ని ప్రతిష్ఠించారు కదా అట్టడుగు భాగం, అదిగో ఆ అట్టడుగు భాగాన ఏం దొరికాయి అక్కడ, మళ్ళీ చిన్నటి మౌర్యులకు సంబంధించినటువంటి పంచి మార్కులు నొక్కుడు గుర్తులు గల నాణ్యాలు దొరికాయి మౌర్యులు. అదే కాలానికి సంబంధించిన బాగా మెరిసేటువంటి పాత్ర సామాగ్రి దొరికింది, అది ఖచ్చితంగా మౌర్యులదే. దాని తర్వాత ఈ లింగం మీద, ఆ లింగం చుట్టూ పాతినటువంటి రాతి కంచె మీద చక్కటి పాలిష్ ఉంది, మెరిసే ఆ పాలిష్ మళ్ళీ మౌర్యులదే. దాంతోపాటు అక్కడ ఒక చిన్న ఒక భరిణ దొరికింది ఒకటి, ఆ భరిణ మీద బుద్ధుని యొక్క పాదాలు ఉన్నాయన్నమాట. చాలా ఆశ్చర్యం, బుద్ధ పాదాలు ఉన్నటువంటి ధాతు పేటిక దొరకటాన బహుశా ఇది మౌర్యుల అనంతర కాలంలో విలసిల్లిన మొట్టమొదటి, అంటే ఆ ప్రాంతపు బౌద్ధ క్షేత్రంగా ఉంటుందని వాళ్ళు అన్నారు. కానీ చెప్పలేం కదా, రాను ప్రజల మనోభావాలు మారచ్చు, మతాలు కూడా కొత్తగా రూపుదిద్దుకోవచ్చు. ఒకసారి ఒక స్థావరం ఒక మతానికి ఆలవాలం అయితే ఆ తర్వాత మరో మతానికి కూడా అది కేంద్రంగా విలసిల్లవచ్చు. అది చరిత్రలో జరిగినటువంటి విషయమే. ఇదిగో ఈ నేపథ్యంలో సామాన్య శకం 2వ శతాబ్దపు పూర్వం ఈ శివలింగాన్ని చెక్కి అక్కడ ప్రతిష్ఠించారు. ఆ ప్రతిష్ఠించిన దానికి ఆలయాన్ని నిర్మించారు. అప్పుడేమో ఓపెన్ ఎయిర్గా ఒక చిన్న ఆచ్ఛాదన ఉండేది. ఆ తర్వాత చుట్టూ ఇటుకలతో మళ్ళీ దాన్ని ఒక కట్టడంగా కట్టారు. ఆ ఇటుక కట్టడాన్ని ఎప్పుడు శాతవాహన కాలంలో, శాతవాహనంలో ఇటుకలు దొరికినాయి అక్కడ హాయిగా. అంటే 60 సెంటీమీటర్ల పొడవు, 30 సెంటీమీటర్ల వెడల్పు, 7 సెంటీమీటర్ల మందం కలిగినటువంటి ఇటుక రాళ్లతో చుట్టూ అక్కడ తాపడం చేసినట్టుగా, గోడలు లేపినట్టుగా ఆధారాలు దొరికాయి. దాని అర్థం ఏమిటి, అంతకుముందు 200 సంవత్సరాల నాడు ప్రతిష్ఠించిన శివలింగాన్ని శాతవాహనులు ఒక ఆలయం నిర్మించారు అన్న ఆధారం దొరికింది మనకి. దాని తర్వాత మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. మళ్ళీ పల్లవుల కాలంలో మొట్టమొదటిసారిగా గజపృష్ఠాకారంలో దానికంటే అప్పటికే మీకు శాతవాహన కాలంలోనే గజపృష్ఠాకారపు ఆలయాన్ని నిర్మించాలని వాళ్ళు దొరికాయి. దాని మీద రాతి కట్టడం పల్లవుల కాలంలో ప్రారంభమైంది. ఆ తర్వాత వైదుంబులు కొంత దానికి సహకరించారు. దాని తర్వాత చోళుల శాసనాలు దొరికాయి. అక్కడ వాళ్ళు కూడా ఆలయానికి సంబంధించినటువంటి కొంత భాగాన్ని కట్టారు, మరికొన్ని కట్టడాలను జోడించారు. ఇక బాగా ఆ ఆలయాన్ని విస్తరించి, అంటే ప్రస్తుతం మీకు దాన్ని గజపృష్ఠాకారంలో గర్భాలయం, అర్ధమండపం, మళ్ళీ మహామండపం, దాని ముందు ఒక ప్రవేశ మండపం, ఇలా ఉంటుందన్నమాట అది విస్తరించి. ఆ విస్తరించినటువంటిది విజయనగర కాలం నాటిది. అక్కడ మనం ప్రస్తుతం చూస్తున్న ప్రాకార గోపురం విజయనగర కాలం నాటిది. ఆ లోపల ఉన్నటువంటి చిన్న చిన్న అనేక ఆలయాలు ఉన్నాయి, అవన్నీ కూడా చోళుల కాలం నాటివి. ఇలా ఆలోచిస్తే సామాన్య శక పూర్వం 2వ శతాబ్దిలో తొలి శివలింగానికి కట్టిన ఆలయం తిరుపతి జిల్లా, తెలుగు నేలపై ఉన్న తిరుపతి జిల్లా గుడిమల్లలో ఉంది అనేది ఇప్పటి వరకు నిర్వివాదమైన అంశం. ఇది ఇలా చరిత్రకు ఎక్కిందనమాట. ఇది శివనాగిరెడ్డి గారు ఒక హిస్టోరియన్గా భారతదేశంలో మొట్టమొదటి శివలింగానికి ఆలయం కట్టిన నేల తెలుగు నేల అనేది సుస్పష్టంగా బల్లగుద్ది మరీ చెప్తున్నారు. అది తెలుగు జాతి మొత్తానికి గర్వకారణం. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగిరెడ్డి. నమస్కారం అండి.